వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. చిన్న దొంగతనాలను కొట్టేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గజ దొంగలా మారారని పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామగుండ ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బూడిదను యాజమాన్యం ఫ్రీగా పంపిణీ చేస్తోందన్నారు. అయితే ఈ బూడిదను రాజకీయం చేస్తూ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పెద్ద ఎత్తున మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఫ్రీగా వచ్చే బూడిదను 4600 ట్రిప్పుకు తీసుకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న భూ నిర్వాసితుల యువకుల టిప్పర్లను బూడిద సరఫరాలో అవకాశం ఇవ్వడం లేదన్నారు. దీంతో వందల మంది లారీల యజమానులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదన్నారు. స్థానికంగా బూడిద మాఫియా గుండాయిజం జరుగుతోందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఎమ్మెల్యేకు ఎందుకు భయపడుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. అక్కడ ఏ పద్ధతిలో పోతుంది మరుమూల మట్టి, ఎందుకోసం పోతుంది మరుమూల మట్టి, ఎందుకు కాళ్ళు వస్తున్నాయి దానికి, ఎవరిని అడిగి ఇక్కడ కుప్ప పోసి ఆ కుప్ప బయటికి ఎందుకు పోతుంది, ఎట్లా పోతుంది, దానికి ఏం ఉండదా? దయచేసి ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే బూడిదిల అవినీతిని నిర్మూలన చేస్తా, ఆర్ఎఫ్సి వల్ల నిర్మూలన చేస్తా, ఓసీ పైన బొందలగడ్డ కాకుండా ఓసీ పైన ఆపుతా అని అడ్డగోలు హామీ ఇచ్చినటువంటి ఈ ప్రాంత గెలిచిన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ బూడిది అనేది అంతా రిటైలర్ అప్పుడేమో చిన్నగా దోపిడీ ఉంటుండే, కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు దొంగతనం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు అట్లా లేదు. హోల్సేల్గా వీళ్ళందరినీ కొట్టేసి చిన్న దొంగలందరూ కొట్టి గజ దొంగలాగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది. గత 15 రోజులకు వెళ్ళి పేపర్లలో మారమవుతుంది. పేపర్లలో వచ్చినాకనే మేము మాట్లాడడం జరుగుతాం. లోకల్ క్యాష్ వాళ్ళకేమో ఖరీదుకు కొనుక్కపోయి లోడింగ్ పేరు మీద 1000 రూపాయలు కట్టి ఇటుకబట్టి వాళ్ళకు పంపే ప్రక్రియ నడుస్తుంది. అనేక ఏళ్ళుగా లారీలు కొనుక్కొని వాళ్ళ లారీలు నడవని పరిస్థితి. టిప్పర్లు దాదాపు మన దగ్గర వాళ్ళ బ్రతుకు ఆగమాగం అయిపోతా ఉంది. ఒక పక్క ఉదరకండ్ల లారీలు లైన్ బండ్లు ఉంటాయి. ఈ 2 సంఘాలకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారే దీనికి అధ్యక్షులు అవి కూడా వాళ్ళను పట్టించుకునేది లేదు. వాళ్ళ బండ్లు నడిచే విధంగా ఇక్కడ జరుగుతలేదు. మేము గౌరవ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాం, మనకి తెలుస్తుందా తెలుస్తలేదా, ఇక్కడ జరిగే వ్యవహారాలు నీకు అర్థమవుతుందా, మేము ఇన్ని రోజులకి చెప్తామంటే ఏం అర్థమవుతలేదు. నిన్నటికి నిన్న ఆ టిప్పర్ లారీలో ఓనర్లు కూడా మాకే లోడింగ్ కావాలి, ఫ్రీ లోడింగ్ కావాలి, మా బండ్లే నడవాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే అధ్యక్షులుగా ఉన్నారో ఆ సంఘమే ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బండ్లు ఆపుతా ఉన్నాయి. ఉపాధి లేక వాళ్ళకు న్యాయం చేయాల్సిన మక్కాన్ సింగ్ అనేట ఆయన అసలు వాళ్ళని గెలవంగానే వాళ్ళని అడ్డం పెట్టుకునే బూడిదలకు పోయింది. సీజీఎం గారి దగ్గరికి నిన్న వెళ్ళినాం, ఆయనకు వినతి పత్రం ఇచ్చినాం, ఆయనకు చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా ఒక వ్యక్తి ఇక్కడ మాఫియాలాగా మారి గుండాయిజం చేస్తూ 130 రూపాయలు వేసుకున్న వాళ్ళ 28 మంది టెండర్లను 3 నెలలు నడవకుండా చేసి వాళ్ళ ఈఎంటీలు సెక్యూరిటీ డిపాజిట్లు వాళ్ళ 4 ఫీట్ అయ్యే పరిస్థితి వచ్చినాయి. 3 నెలలు నడవనీయలే పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని. అదేవిధంగా మళ్ళా ఇవాళ రూపాయి టెండర్ వచ్చింది. రూపాయి టెండర్ను 115 మంది వేసుకున్నారు. 115 మంది వేసుకుంటే నీ మజిల్ పవర్ తోటి, నీ పవర్ తోటి, నీ పోలీస్ పవర్ తోటి బెదిరించుకుంటా 4 మిషన్లు అలా పెట్టనిస్తుంది. మరి 115 మందిని ఎందుకు పిలిచినట్టు? 4 మిషన్లతోటి తోడితే ఎన్నడ అయిపోవాలి నీ పాండు? ఎన్టీపీసీ సీజీఎం గారిని నేను అడుగుతా ఉన్నా, నీ పాండు ఎప్పుడు కాలేతుంది? ఎన్టీపీసీ ఎందుకు భయపడుతుంది? ఒక వ్యక్తికి ఎందుకు భయపడుతుంది? ఓన్లీ 4 నడుస్తున్నాయి. ఆ 4 పోనీ ఎవరైనా మా ఊరోళ్ళు బతుకుతారా అంటే ఓ కాంట్రాక్టర్లు, ఎవరినైతే నువ్వు వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు ఉన్నారో గతంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు అదే 4 కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో ఈ 30 లక్షలు రోజు వసూలు చేసుకొని సంచులల్లా తీసుకుపోతా ఉన్నారు. ఎందుకు ఈ విధంగా ఎన్టీపీసీ మీద ఈ విధంగా దోసుకుంటారు? ఇక్కడ జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతాను? నిన్ను గెలిపించింది మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికేనా? నువ్వు అధ్యక్షునిగా పెట్టుకున్న వాళ్ళనే నువ్వు వాళ్ళ బజార్లో నిలబెట్టిన వాళ్ళని కొట్టకొట్టేస్తారు నీ మనుషులు. రాత్రి బట్టీల వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బయటికి రండి, భయపడకండి. ఎవరికి లారీలకు విజ్ఞప్తి చేస్తున్న టిప్పర్ లారీ యజమానులకు వాళ్ళు వచ్చి రోడ్డు మీద కొట్టాడుతారు. వాళ్ళకి మీరు సహకారం చేయరు. బట్టీలో ఏ పద్ధతిలో పోతుంది మరుమూల మట్టి, ఎందుకోసం పోతుంది మరుమూల మట్టి, ఎందుకు కాళ్ళు వస్తున్నాయి దానికి, ఎవరిని అడిగి ఇక్కడ కుప్ప పోసారు?
ఆ కుప్ప బయటికి ఎందుకు పోతుంది, ఎట్లా పోతుంది, దానికి ఏం ఉండదా? ఎన్టీపీసీ ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి? ఈ దళారీ వ్యవస్థకున్న కాంట్రాక్టర్ లీడర్ ఏబీసీ రెడ్డే ఇవాళ బూడిదకు కూడా రింగు లీడర్. ఉద్యోగాలు అమ్ముకునే ఆయననే ఈయన. మరి ఆయన కరెక్టా? ఆయన ఎంబడి పోడు మకాన్ సింగ్ ఏ విధంగా కరెక్ట్? బూడిద కాంట్రాక్టర్లు అప్పుడు నువ్వు వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు ఎంబడి ఇప్పుడు నువ్వు పొత్తు పెట్టుకొని పని చేస్తున్నావు. ఒక 15,000 కుటుంబాలు బతుకుతాయి లారీలు కరెక్ట్ నడుస్తాయి. 15,000 కుటుంబాలు అంటే 60,000 మంది బతుకుతాం. అసలే ఉపాధి లేదు. దీన్ని దయచేసి అందరు గమనించాలని, ఈ ప్రాంత పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలని, మంత్రులు కూడా దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టాలి. తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళు చెయ్యకపోతే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళనలు ఉంటాయి. మా నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పెద్ద ఎత్తున ఎండగట్టే ప్రక్రియ నడుస్తుంది. మకాన్ సింగ్ గారికి చెప్తాను, దయచేసి ఇప్పటికైనా దీన్ని ఆపండి. ఆపకపోతే మీరు ఇన్ని రోజులు ఏవైతే పైసలు వసూలు చేసిండ్రో ఇవి కూడా రాబోయే కాలంలో మీరు తిరిగి చెల్లించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.